Welcome to Emily Academy, Hyderabad. This is Dr. Moses. టెట్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ జాబ్కు ప్రిపేర్ అయ్యేవారు, డిఎస్సికి ప్రిపేర్ అయ్యేవారు కష్టంగా భావించే సబ్జెక్ట్ సైకాలజీ. ఎందుకంటే ఇది ఇన్ఫర్మేషన్ బేస్డ్ సబ్జెక్ట్ కాదు. కాన్సెప్ట్స్, భావనలు, సిద్ధాంతాలు, సూత్రాలు, నియమాలు, వాస్తవాలు, సాధారణీకరణాలు మొదలైన ఎప్పుడో మనం డిఎడ్లో చదువుకున్న అంశాలతో కూడుకున్న సబ్జెక్టు. అందుకే చాలామంది టెట్ క్వాలిఫై కాలేరు, సీటెట్ క్వాలిఫై కాలేరు. కారణం సైకాలజీ. నీట్లో మంచి మార్కులు సాధించి ఎంబీబీఎస్ సీట్ సాధించాలంటే కష్టమైన సబ్జెక్టు ఫిజిక్స్లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి. అదేవిధంగా ఒక ఐఐటి ఎగ్జామ్లో బాగా రాణించాలంటే మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో బాగా పట్టు సాధించాలి. ఒక ఎస్ఐ కానిస్టేబుల్ జాబ్లో, బ్యాంకింగ్ సెక్టార్లో ఉండేటువంటి జాబ్స్లో మంచి మార్కులు సాధించాలంటే అర్థమెటిక్ అండ్ రీజనింగ్లో మంచి మార్కులు సాధించాలి. అదేవిధంగా టెట్ క్వాలిఫై కావాలంటే, డిఎస్సిలో మంచి మార్కులతో జాబ్ రావాలంటే, మరి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లో ఎక్కువ స్కోర్ చేయాలంటే, డివైఈఓలో మరి తక్కువ పోస్టులు ఉన్నటువంటి రిక్రూట్మెంట్లో ఎక్కువ మార్కులు సాధించాలంటే మీరు పట్టు సాధించాల్సిన సబ్జెక్టు సైకాలజీ. సో సైకాలజీ ఎప్పుడు కూడా మనం జీకే మాదిరి చదవద్దు. ఇందులో ఉన్న భావన అర్థం చేసుకోవాలి. ఈరోజు క్లాస్లో మీకు 3 ముఖ్యమైన భావనల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానిపైన బిట్ ఏ విధంగా అడుగుతారు, ఏ విధంగా మనం ఆన్సర్ చేయాలో కూడా డిస్కస్ చేద్దాం. మీరు ఈ వీడియో చివరి వరకు మీరు చూస్తే ఒక నోట్స్ దగ్గర పెట్టుకొని ఈ పాయింట్స్ మీరు నోట్ చేసుకుంటే తప్పనిసరిగా ఈ రాబోయే ఎగ్జామ్లో మంచి మార్కులు సాధించవచ్చు. పెరుగుదల, వికాసము, పరిపక్వత మీకు తెలుసు. సో అండంతో శుక్రకణం కలయిక వల్ల జైగోట్ ఏర్పడుతుంది తల్లి గర్భంలో. మరి మొదటి 2 వారాలు ఒక సంయుక్త బీజంగా జైగోటుగా ఉన్నటువంటి శిశువు ఈ 2 వీక్స్ టు 2 మంత్స్ స్టేజ్లో ఎంబ్రియో దశకు వెళ్తాడు. తర్వాత 2 మంత్స్ నుంచి జన్మించేంత వరకు ఫీటస్గా ఉండి, మరి జన్మించిన తర్వాత ఒక యావరేజ్ వెయిట్ 3 కిలోల బరువుతో మరి శిశువు జన్మిస్తారు మన ఇండియన్ కండిషన్స్లో. 3 కిలోల బరువు ఉండేటువంటి శిశువు 2 సంవత్సరాలు అయ్యేసరికి 4 ఇంతలు బరువు పెరుగుతాడు. క్వాడ్రబుల్స్, దాదాపుగా 12 కిలోల వరకు బరువు పెరుగుతాడు. ఈ విధంగా పౌష్టికాహారం వల్ల, చుట్టూన్న పరిసరాల వల్ల, జెనెటిక్ కండిషన్స్ వల్ల శిశువు యొక్క ఎత్తులో, బరువులో వయసు పెరిగే కొద్దీ శైశవ దశ, బేబీహుడ్, ఎర్లీ చైల్డ్హుడ్ పూర్వ బాల్యదశ, లేట్ చైల్డ్హుడ్ ఉత్తర బాల్యదశ, ప్యూబర్టీ యవ్వనారంభ దశ, అడోలసెన్స్ మరి కౌమార దశ. కౌమార దశ వచ్చేసరికి ఈ ఎత్తులో, బరువులో, అంతర్గత బహిర్గత అవయవాలలో మరి పరిమాణాత్మకమైన మార్పులు, క్వాంటిటేటివ్ చేంజెస్ కనపడతాయి. దాన్నే గ్రోత్, పెరుగుదల అంటాం మనం. సింపుల్. పెరుగు తింటే వచ్చేది పెరుగుదల, విద్య వల్ల వచ్చేది వికాసం, పరిసరాలతో సంబంధం లేకుండా వచ్చేది పరిపక్వత. ఈ పాయింట్స్ బాగున్నాయి కదా సార్ అనుకుంటున్నారు. మళ్ళీ చెప్తున్నా, పెరుగు అంటే పౌష్టికాహారం, మంచి ఆహారం వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది మన ఎత్తు, బరువు. కనుక ఆహారం వల్ల ప్రభావితం అయ్యేది పెరుగుదల అయితే, మంచి విద్య, మంచి కరికులం, విద్యా ప్రణాళిక వల్ల వికసించేది వికాసం. పరిసరాలతో సంబంధం లేకుండా కేవలం జన్యువుల ప్రభావం వల్ల కాలానుగుణంగా వచ్చేటువంటి మార్పులే పరిపక్వత. ఎందుకంటే మనం మాట్లాడేటువంటి భాష టెట్, డిఎస్సి, హెచ్డబ్ల్యూ, డివైఈఓ ఎగ్జామ్లో అడిగారు. మరి అకాడమీలో ఉండేటువంటి భాషనే మనం ఉపయోగించాలి, మనం నేర్చుకోవాలి, పరిచయం ఏర్పరచుకోవాలి. కనుక జాగ్రత్తగా వినండి. పెరుగుదల, గ్రోత్. సో వి యూజ్ ద టర్మ్ గ్రోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిజికల్ చేంజెస్ లైక్ హైట్ అండ్ వెయిట్. మరి వికాసం అంటే ఏమిటి? ఒక తల్లి గర్భం నుంచి నవజాత శిశువుగా, ఇన్ఫాంట్ బేబీగా జన్మించినటువంటి శిశువు యొక్క ఆలోచనలో వచ్చేటువంటి మానసికమైన మార్పులు, ఏది మంచి ఏది చెడు అనే నైతికతలో వచ్చేటువంటి మార్పులు, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్, చదవడము, మరి వినడము, మాట్లాడడము, రాయడంలో వచ్చేటువంటి మార్పులు, మరి అనుకూల ప్రతికూల ఉద్వేగాలలో వచ్చేటువంటి కాలానుగుణమైన మార్పులు, ఇతరులతో ఎలా వ్యవహరించాలి, సెల్ఫ్ కాన్సెప్ట్, ఆత్మ భావనలో వచ్చేటువంటి మార్పులను వికాసంగా చెప్పుకోవచ్చు, డెవలప్మెంట్గా చెప్పుకోవచ్చు. సో
Development is comprehensive, systematic and qualitative changes that occur in the individual due to heredity and environment is called development. మనం ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. మెంటల్ డెవలప్మెంట్, మోరల్ డెవలప్మెంట్, లాంగ్వేజ్ డెవలప్మెంట్, ఎమోషనల్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్. పెరుగుదల అంటే కేవలం శారీరక పరంగా వచ్చేటువంటి మార్పులు. వికాసం అంటే శారీరక పరంగా వచ్చే మార్పులతో పాటు మానసిక, నైతిక, భాష, ఉద్వేగ, సాంఘిక పరమైన అంశాలలో వచ్చేటువంటి మార్పులు. ఈ రెండిటికి ఒక కామన్ పాయింట్ ఏంటంటే పెరుగుదల మరియు వికాసం రెండు కూడా అనువంశికత, హెరిడిటీ వల్ల, ఎన్విరాన్మెంట్, పరిసరాల వల్ల ప్రభావితమవుతాయి. మళ్ళీ చెప్తున్నాను, పరిపక్వతకు, వికాసంకు, పెరుగుదలకు మధ్య ఉండే ప్రధానమైన తేడాలలో ఒక తేడా చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్ నేర్చుకుంటే మీరు ఈ మూడు భావనల మధ్య తేడాలు సులభంగా గుర్తించగలుగుతారు. చూడండి, ఇక్కడ పెరుగుదల అనువంశికత వల్ల అంటే హెరిడిటీ వల్ల ప్రభావితం అవుతుంది, మరియు పరిసరాలు ఎన్వైరన్మెంట్ వల్ల కూడా పెరుగుదల ప్రభావితం అవుతుంది. తల్లిదండ్రుల నుంచి వచ్చిన జన్యుపరమైన లక్షణాలు, సో ఈ యొక్క జెనెటిక్ క్యారెక్టరిస్టిక్స్ వల్ల ఈ హైట్, వెయిట్, ఇంటర్నల్, ఎక్స్టర్నల్ ఆర్గాన్స్ ప్రభావితం అవుతాయి. చుట్టూ ఉన్న పరిసరాలు, అతను చేసేటువంటి వ్యాయామం కావచ్చు, లేకుంటే తినేటువంటి పౌష్టికాహారం వల్ల కూడా ఈ పెరుగుదల ప్రభావితం అవుతుంది. అదేవిధంగా వికాసం కూడా ఈ మెంటల్ డెవలప్మెంట్, ఇంటలెక్చువల్ క్యారెక్టరిస్టిక్స్, ప్రజ్ఞాపరమైన లక్షణాలు, నైతికత, ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోవడం, భాషా వికాసం, ఉద్వేగాలు, ఈ సోషల్ డెవలప్మెంట్ అనేది అనువంశికత వల్ల మరియు పరిసరాల వల్ల ప్రభావితం అవుతాయి. మరి పరిసరాలు ప్రభావితం చేయనిది పరిపక్వత. సో పరిపక్వత అంటే శిశువు జన్మించిన తర్వాత వయసుతో పాటు వికసించే లక్షణాలు, వయసుతో పాటు పెరిగే సామర్థ్యాలు, పరిసరాలతో సంబంధం లేకుండా, అభ్యసనంతో సంబంధం లేకుండా మనం ఎంత ప్రయత్నించినా ఆ వయసు వరకు మాత్రమే, ఆ వయసు వచ్చే వరకు మాత్రమే అవి వికసిస్తాయి, అంతకుముందు వికసించవు. ఫర్ ఎగ్జాంపుల్, ఎంత ప్రయత్నం చేసినా 4 నెలలకు ముందు శిశువు మరి పాకడము లేక దోగారడము. చూడండి, ఈ రెండు లక్షణాలు, ప్రాకడము, దోగారడం. ప్రాకడం అంటే క్రీపింగ్, అంటే ఒక పాము మాదిరి మరి పొట్టతో ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి వెళ్ళడం, క్రీపింగ్. అది 4 మంత్స్కి వచ్చేసరికే జరుగుతుంది. ఇది పరిపక్వత, శిక్షణ లేకుండా వచ్చేది. క్రాలింగ్ అంటే ఈ చేతుల ద్వారా, కాళ్ళ ద్వారా ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి వెళ్ళడం, సో దీన్నే మనం దోగారడం అంటాం. ఇది 5 నెలలు వచ్చేసరికి జరుగుతుంది. 5 నెలల ముందు నువ్వు ఎంత ప్రయత్నం చేసినా పిల్లవాడు ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కు వెళ్ళడు. మరి 6 నెలలు వచ్చేసరికి సిట్టింగ్, కూర్చుంటాడు. ఇది కూడా కాలానుగుణంగా వచ్చే మార్పులు, పరిసరాలతో సంబంధం లేకుండా వచ్చే మార్పులు, అభ్యసనం జరగకుండా వచ్చే మార్పులు, శిశువు యొక్క ఈ జన్యుపరమైన లక్షణాల వల్ల, అనువంశిక కారకాల వల్ల వచ్చే వయసుతో పాటు వచ్చే మార్పులు, దాన్నే పరిపక్వత అంటాం. సిట్టింగ్, స్టాండింగ్, 9 నెలల వయసులో విత్ సపోర్ట్ 9 మంత్స్కి పిల్లవాడు నిలబడతాడు. ఇది కూడా పరిపక్వత. మరి 12 నెలలకు తన ఫస్ట్ బర్త్డే రోజు కేక్ కట్ చేయడానికి వాక్ చేస్తాడు. అది కూడా పరిపక్వతకు సంబంధించిన అంశాలు. పాల దంతాలు రావడం, ఉత్తర బాల్య దశలో, లేట్ చైల్డ్హుడ్లో శాశ్వత దంతాలు రావడం, అదేవిధంగా 11, 12, 13 సంవత్సరాల వయసులో బాలికలలో ఈ హార్మోన్స్ ప్రభావం వల్ల ప్రైమరీ అండ్ సెకండరీ సెక్సువల్ క్యారెక్టరిస్టిక్స్ రావడం. సో ప్రైమరీ సెక్సువల్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ప్రాథమిక లైంగిక లక్షణాలు అంటే ఈ శిశువులో పునరుత్పాదక అవయవాల వల్ల వచ్చే మార్పులు, పునరుత్పాదక అవయవాలలో వచ్చేటువంటి చేంజెస్. సెకండరీ సెక్సువల్ క్యారెక్టరిస్టిక్స్ అంటే మీసాలు, గడ్డాలు రావడం, అదేవిధంగా కంఠస్వరంలో వచ్చే మార్పులు, బాడీ ప్రపోర్షన్లో వచ్చే మార్పులు. ఇవి ఎంత ప్రయత్నం చేసినా 10 ఇయర్స్కి ముందు జరగవు, కాలానుగుణంగా వయసుతో పాటు రావాలి. అది మెచ్యూరిటీ, పరిపక్వత. ఇప్పుడు 3 పాయింట్స్ మీకు చెప్పాను. సో వాట్ ఈస్ గ్రోత్, వాట్ ఈస్ డెవలప్మెంట్, వాట్ ఈస్ మెచ్యూరిటీ? సో గ్రోత్ ఈజ్ రిలేటెడ్ టు ఫిజికల్ చేంజెస్, డెవలప్మెంట్ ఈజ్ రిలేటెడ్ టు ఓవరాల్ చేంజెస్, అండ్ మెచ్యూరిటీ ఈజ్ రిలేటెడ్ టు చేంజెస్ దట్ అక్కర్ డ్యూ టు ఇన్హెరిటెడ్ ఫోర్సెస్ రాదర్ దాన్ ఎన్వైరన్మెంట్. సో ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం పెరుగుదల, ఎత్తు, బరువు, అంతర్గత బహిర్గత అవయవాలలో వచ్చే శారీరకపరమైన మార్పులు. వికాసం, మరి శిశువు యొక్క గుణాత్మకమైన మార్పులు, ఆలోచనలో వచ్చే మార్పులు, ఉద్వేగాలలో వచ్చే మార్పులు, సాంఘికపరమైనటువంటి ఇంటరాక్షన్లో వచ్చేటువంటి మార్పులు. పరిపక్వత అంటే కొన్ని ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. శిశువు యొక్క శారీరకపరమైన అంశాలలో పరిపక్వత శారీరకపరమైనది కావచ్చు, మానసిక పరమైనది కావచ్చు. జీన్ పియాజే సిద్ధాంతం
సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం, కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ అంతా కూడా ఈ మెంటల్ మెచ్యూరిటీని బేస్ చేసుకునే మానవ వికాసంలో, సంజ్ఞానాత్మక వికాసంలో 4 దశలు ఉంటాయని పేర్కొన్నాడు జీన్ పియాజే. కనుక పరిపక్వత మానసికమైనది కావచ్చు, శారీరకపరమైన అంశాలు కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్ నేర్చుకోవాలంటే, ఒక అమూర్త భావన నేర్చుకోవాలంటే అది 11 ఇయర్స్ తర్వాతనే జరుగుతుంది, 11 ఇయర్స్కు ముందు జరగదు అని జీన్ పియాజే పేర్కొన్నాడు. ఆ వయసు వచ్చేంత వరకు మన బోధన అంతా కూడా బోధనోపకరణాలను ఉపయోగిస్తూ బోధించాలి. కనుక పరిపక్వత అనేది అభ్యసించడం వల్ల కాకుండా, పరిసరాల వల్ల కాకుండా, శిశువులో అనువంశిక కారకాల వల్ల కాలానుగుణంగా వచ్చేటువంటి మార్పులు. ఈ 3 పాయింట్స్ మీరు నోట్స్ రాసుకుంటే, గతంలో ఈ పాయింట్స్ పైన బిట్ ఏ విధంగా అడిగారో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పెరుగుదల మరియు వికాసానికి సంబంధించిన సరైన దానిని గుర్తించండి. ఎప్పుడైనా కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత ఆ కాన్సెప్ట్ సంబంధించిన బిట్స్ మనం ప్రాక్టీస్ చేయాలి. అడిగిన ప్రశ్న చూడండి, ఇప్పుడే మనం డిస్కస్ చేసుకున్నాం. పెరుగుదల మరియు వికాసానికి సంబంధించిన సరైన దానిని గుర్తించండి. పెరుగుదల అనేది వికాసంలో భాగం. చూడండి, ఇక్కడ ఇది వికాసం, ఇది పెరుగుదల. మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. కొంతమంది ఆన్సర్ కామెంట్స్ రూపంలో పెడుతున్నారు. అట్లా పెట్టడం వల్ల వేరే వాళ్ళు వీడియో చూసుకొని ఆన్సర్ చేసే అవకాశాన్ని కోల్పోతారు. ఎందుకంటే ఆన్సర్ చూస్తారు కాబట్టి ఈజీగా చేస్తారు. సో కాబట్టి మీరు అక్కడ ఆన్సర్ పెట్టకుండా వీడియో లైక్ చేయడానికి ట్రై చేయండి. కమ్ టు ద పాయింట్ చెప్తున్నా. పెరుగుదల మరియు వికాసానికి సంబంధించిన సరైన దానిని గుర్తించండి. 1, పెరుగుదల అనేది వికాసంలో భాగం. 2, పెరుగుదల గర్భస్థం నుండి ప్రారంభమై చనిపోయే వరకు కొనసాగును. 3, వికాసం అనేది పుట్టుకతో ప్రారంభమై ఒక దశలో ఆగిపోతుంది. 4, వికాసం మరియు పెరుగుదలకు మధ్య ఎలాంటి సంబంధం లేదు. ఇటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు కాబట్టి మరి అప్లై చేసుకున్న 100 మందిలో 75% మంది టెట్ క్వాలిఫై కావటం లేదు. ఇప్పుడు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో కూడా సైకాలజీ పెట్టారు కాబట్టి ఇటువంటి ఒక 5 బిట్స్ మీ జాబ్ను డిసైడ్ చేయవచ్చు. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్కి సంబంధించి, డిఓ జాబ్కి సంబంధించి ఇటువంటి కష్టమైన ఒక 10 బిట్స్ మీ ఫేట్ మార్చవచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఇటువంటి అప్లికేషన్ బిట్స్ని ఎట్లా ఆన్సర్ చేయాలో నేర్చుకోండి ఎమిలీ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ద్వారా. కమ్ టు ద పాయింట్. ఇక్కడ పెరుగుదల అనేది వికాసంలో భాగం. చూడండి, ఇక్కడ పెరుగుదల శారీరకపరమైన మార్పులను సూచిస్తుంది. వికాసం శారీరకపరమైన మార్పులతో పాటు సమగ్ర మార్పులను సూచిస్తుంది. కనుక ఆన్సర్ ఇది కరెక్ట్. మిగతావి ఎందుకు సరికాని ప్రవచనాలు ఒకసారి డిస్కస్ చేద్దాం. పెరుగుదల గర్భస్థం నుండి ప్రారంభమై చనిపోయే వరకు కొనసాగుతుంది. ఇది కరెక్టా? పెరుగుదల అంటే ఏంటి? ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నాం. ఎత్తు కానీ, బరువు కానీ, అంతర్గత బహిర్గత మరి అవయవాలలో వచ్చేటువంటి మార్పులు అవి గర్భస్థంలో ప్రారంభమై చనిపోయే వరకు కొనసాగుతాయా? సో గ్రోత్ స్టాప్స్ ఎట్ పర్టికులర్ స్టేజ్. గ్రోత్ డస్ నాట్ కంటిన్యూ త్రూ అవుట్ ద లైఫ్. సో ఇట్ ఈస్ రాంగ్ స్టేట్మెంట్. పెరుగుదల గర్భస్థము నుండి ప్రారంభమై చనిపోయే వరకు కొనసాగును అనేది రాంగ్ స్టేట్మెంట్. కరెక్ట్ స్టేట్మెంట్ పెరుగుదల అనేది వికాసంలో భాగం. మిగతా 3 కూడా ఎలిమినేట్ చేసుకుందాం. వికాసం అనేది పుట్టుకతో ప్రారంభమై ఒక దశలో ఆగిపోతుంది. ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. వికాసం అంటే మన భాషా వికాసం, మన సాంఘిక వికాసం, జీవితంలో ఎప్పుడైనా కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మన నైతిక వికాసం కావచ్చు. కనుక వికాసం అనేది జీవితాంతం కొనసాగుతుంది. డెవలప్మెంట్ ప్రొసీడ్స్ ఫ్రమ్ మదర్స్ వూమ్ టు టోమ్. కనుక ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్ కాదు. సరైన దానిని గుర్తించాలి, మిగతావి సరికానివి. అదేవిధంగా వికాసం మరియు పెరుగుదలకు మధ్య ఎలాంటి సంబంధం లేదు. చూడండి, మన అరిస్టాటిల్ విద్యకు సంబంధించి ఒక నిర్వచనం చెప్తాడు. సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ. దృఢమైన శరీరంలో దృఢమైన మనసు ఉంటుంది. మన యోగా సైకాలజీ కూడా అదే చెప్తుంది. సో శారీరక పరంగా దృఢంగా ఉంటే మానసికంగా కూడా దృఢంగా ఉండవచ్చు. మీకు తెలుసు, షడ్దర్శనాలలో యోగా అనేది ఒక తత్వం. యోగా ప్రకారం సో ఈ మైండ్, బాడీ, సోల్ మధ్య సమన్వయం ఏర్పరిచే క్రమంలో మంచి శరీరం మంచి మనసును పెంపొందిస్తుంది. కనుక ఇక్కడ వికాసం మరియు పెరుగుదలకు మధ్య ఎలాంటి సంబంధం లేదు అనేది కూడా రాంగ్ స్టేట్మెంట్. ఇప్పుడు రైట్ స్టేట్మెంట్ ఏంటంటే ఇక్కడ మనకు పెరుగుదల అనేది వికాసంలో ఒక భాగం. చూడండి, ఇక్కడ ఇది గ్రోత్. ఈ గ్రోత్ అనేది డెవలప్మెంట్లో ఒక పార్ట్.
So English medium students, look at the board. Identify the correct statement with regard to the growth and development. Growth is a part of development. Look at the graph. Growth is part of development. This is correct statement. And understand remaining statements also. Growth starts from conception and continues till death. In fact, growth stops at particular stage, for example, adolescent stage. Next, development starts from birth and stops at certain stage. Development is a continuous process. It goes from mother's womb to tomb. Development and growth are no way related to each other. So growth and development are interrelated, so interdependent. Dear students, educational psychology మీరు మంచి మార్కులు సాధించాలంటే జీకే కరెంట్ అఫైర్స్ మాదిరి బట్టి పద్ధతిలో కొండ గుర్తులతో నిమోనిక్స్తో నేర్చుకోవద్దు. ఎడ్యుకేషనల్ సైకాలజీలో దాదాపుగా ఇటువంటి పదాలు భావనలు ఒక 1000 వరకు ఉంటాయి, ఒక 1000 భావనలు ఉంటాయి. ఈ భావనలు నేర్చుకుంటే నువ్వు నాలెడ్జ్ బిట్స్కి ఆన్సర్ చేస్తావు. వీటి మధ్యలో డిఫరెన్సెస్ తెలుసుకుంటే ఇటువంటి అండర్స్టాండింగ్ బిట్స్కు నువ్వు ఆన్సర్ చేస్తావు. ఈ భావనలను ఒక విద్యార్థికి అప్లై చేస్తే, ఒక ఉపాధ్యాయుడికి అప్లై చేస్తే, ఒక తరగతి గదికి అప్లై చేస్తే, ఒక పాఠశాలకు అప్లై చేస్తే అది అప్లికేషన్ బిట్. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ, నాట్ ప్యూర్ సైకాలజీ. కనుక అప్లికేషన్ బిట్స్ పైన కూడా మీరు ఫోకస్ పెట్టండి. తప్పనిసరిగా రాబోయే పరీక్షల్లో మీరు విజయం సాధిస్తారు. ఇటువంటి కంటెంట్తో కూడుకున్న వీడియోస్ కోసం వెంటనే మా యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఒకవేళ మీరు సైకాలజీ వీక్ సబ్జెక్ట్ అయితే, సైకాలజీ కష్టమైన సబ్జెక్ట్గా మీరు భావిస్తే వెంటనే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి మా మొబైల్ యాప్ ఎమిలీ అకాడమీ ఇన్స్టాల్ చేసుకోండి, లేదా ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి మరి మా మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. దాంట్లో స్టోర్ అనేటువంటి ఫోల్డర్లో మరి ఎడ్యుకేషనల్ సైకాలజీ తెలుగు మీడియంలో, ఇంగ్లీష్ మీడియంలో క్లాసెస్ ఉన్నాయి. అదేవిధంగా పెడగాజీకి సంబంధించి, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి, డిప్యూటీఓకి సంబంధించి కూడా ప్రామాణికమైన ప్రొఫెషనల్ క్లాసెస్ ఉన్నాయి. ఒకసారి మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. చాలా సింపుల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవడం. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా కానీ, ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీని టైప్ చేయడం ద్వారా కానీ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దాంట్లో స్టోర్ అనే ఫోల్డర్లో డిఫరెంట్ కోర్సెస్ మీకు కనిపిస్తుంటాయి. మీకు ఆ కోర్సుకు సంబంధించిన కొన్ని ఫ్రీ డెమో క్లాసెస్ కూడా ఉంటాయి. అవి చూడండి. ఒకవేళ ఆ క్లాసెస్ మీకు నచ్చితే వెంటనే కోర్సెస్ యాక్సెస్ చేసుకొని ప్రిపరేషన్ మీ ఇంటి దగ్గర నుంచి మొదలు పెట్టండి. మీ మొబైల్ ఫోన్ చూస్తూ నోట్స్ రాసుకుంటూ, చాలా ఇంపార్టెంట్, ఎన్నో వీడియోస్లో పదే నేను చెప్తున్నాను, ఒక టీచర్ చెప్పేటువంటి పాయింట్స్ను నోట్స్ రాసుకుంటే ఏదైతే నువ్వు ఉంటున్నావో, ఏదైతే నువ్వు చూస్తున్నావో అది నోట్స్లో ఉంటుంది. ఆ నోట్స్లో చదివింది మళ్ళీ టెస్ట్ రాస్తే మీకు మంచి జ్ఞానం వస్తుంది. సో జ్ఞానం రావడం ఈ రోజుల్లో చాలా కష్టం. ఈ 21st సెంచరీ జనరేషన్ స్టూడెంట్స్ అంతా కూడా మరి హార్డ్ వర్క్ చేయరు, కేవలం స్మార్ట్ వర్క్ మాత్రమే చేస్తారు. ఓకే, స్మార్ట్ వర్క్ చేయండి. మనకు అల్టిమేట్గా ఎగ్జామ్లో మనకు మంచి మార్కులు తెచ్చుకోవాలి. మంచి మార్కులు తెచ్చేటువంటి మార్గం ఏంటంటే మేము చెప్పేటువంటి మార్గం. ఏదైతే టీచర్ చెప్తాడో ఆ చెప్పిన అంశాలు నోట్స్ రాసుకొని ఆ నోట్స్ను చదివి టెస్టులు ప్రాక్టీస్ చేస్తే మంచి మార్కులు వస్తాయని నేను మీకు చెప్తున్నా. లేదు సార్ నేను ప్రింటెడ్ మెటీరియల్ చదువుతాను, పీడిఎఫే చదువుతాను అంటే మీరు గతంలో చదివినరు. సైకాలజీ కానీ, పెడగాజీ కానీ, ఎడ్యుకేషన్ కానీ అర్థమవుతుందా? ఒకవేళ అర్థమైతే నీ వేలో నువ్వు వెళ్ళు. మా వే నువ్వు ఫాలో కావాలంటే వెంటనే ఎమిలీ అకాడమీ యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎమిలీ అకాడమీ మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.